నా పేరు వెంకట్రావు, సిఐటియు జిల్లా కార్యదర్శిని, హైర్ బస్సు వర్కర్స్ యూనియన్కి గౌరవ అధ్యక్షుని. ఈరోజు హైర్ బస్ డ్రైవర్లు జీతాలు పెంచాలని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం. గత 3 నెలల నుంచి ఇక్కడ డిఎం గారికి, వాల్తేరు డిపో, అలాగే సింహాచలం డిపో డిఎం గారికి, ఆర్ఎం గారికి మెమోరాండాలు ఇచ్చాం. హైర్ బస్సు ఓనర్స్ కూడా మెమోరాండాలు ఇచ్చాం. మీరు అగ్రిమెంట్ చేసి జీతాలు పెంచి అగ్రిమెంట్ చేసి 2 సంవత్సరాలు పూర్తయి 11 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా మా జీతాలు పెంచలేదు. ఒక పక్క ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి, అలాగే ఇంతడ్లు కట్టుకోలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో జీతాలు పెంచాలని చెప్పేసి మేము అడిగితే ఓనర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రిన్సిపల్ ఎంప్లాయ్ అయిన డిఎం గారు కానీ, లేదు ఆర్ఎం గారు కానీ బాధ్యత తీసుకొని హైర్ బస్సు ఓనర్స్ని పిలిపించి మా జీతాలు పెంచేదానికి వాళ్ళతో చర్చలు జరిపి జీతాలు పెంచేదానికి కృషి చేయాలి. ఆ రకంగా ప్రయత్నం చేయమని గతంలోనే కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా ఫలితం లేదు. అందుకనే హైర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచడం కోసం మేము ఇప్పటికే 3 నెలల నుంచి ఆందోళన చేస్తున్నాం. కాబట్టి మొన్న 15వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 29వ తారీఖు లోపున కానీ జీతాలు పెంచకపోతే 29వ తారీఖున మేము ఇటు వాల్తేరు డిపో, అటు సింహాచలం డిపో డ్రైవర్లందరం కూడా మా సమస్యల మీద, మా డిమాండ్ల మీద మేము సమ్మెలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ప్రధానంగా హైర్ బస్ డ్రైవర్ల జీతాలు ఒకటి పెంచాలని, రెండోది పిఎఫ్పిఎస్ఐ అమలు చేయాలని, అలాగే 9 లేబర్ హాలిడేస్ ఉన్నాయి, ఈ 9 లేబర్ హాలిడేస్ ఇవ్వాలని, అలాగే లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లు. అలాగే ఓనర్స్ ప్రతి సంవత్సరం దసరాకి 1 నెల జీతం బోనస్గా ఇచ్చి 2 జతల బట్టలు స్టిచ్చింగ్తో కూడి ఇవ్వాలని చెప్పేసి, అలాగే హైర్ బస్ డ్రైవర్లపై వేధింపులు ఆపాలని, ఇవన్నీ డిమాండ్ల మీద కూడా మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఈ ధర్నా కూడా దానికోసం నిర్వహిస్తున్నాం. ఎప్పటికైనా సరే హైర్ బస్ ఓనర్స్ చర్చలకు రావాలి. వాల్తేరు, అలాగే సింహాచలం డిపో డిఎం గారు బాధ్యతలు తీసుకోవాలి. ఆర్ఎం గారు కూడా బాధ్యత తీసుకొని ఆ డ్రైవర్లతో చర్చలు జరిపి ఇటు డిపార్ట్మెంట్ వారీగా, అటు హైర్ బస్ ఓనర్స్ ఇవ్వాల్సిన డిమాండ్లు అన్నీ కూడా పరిష్కారం చేయాలని, ప్రధానంగా వీళ్ళు తిరుగుతున్న బస్సుల్లో వీళ్ళే టికెట్లు తీసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అందుకని జిల్లా వ్యాప్తంగా బస్ పాస్ కూడా ఇవ్వాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్లు కానీ అమలు కాకపోతే 29 నుంచి మేము సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే లేబర్ ఆఫీస్కి, ఆర్ఎం గారికి, డిఎంఎల్ గారికి మేము సమ్మె నోటీసులు కూడా ఇచ్చాం. కాబట్టి మేము కానీ ఇప్పటికైనా 29 లోపునే మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.